తెలంగాణ హిట్లర్ వల్ల కాంగ్రెస్ పరువు పోతుంది. హిట్లర్ ఆదర్శమైన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి తీరు పట్ల బీఆర్ఎస్ బగ్గుమంటోంది. విద్యావంతులు, మేధావులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఏఐసీసీ దూతల నుంచి నివేదిక కోరినట్టుగా సమాచారం. హైకమాండ్ సూచనలతో మంత్రి శ్రీధర్ బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టినా కాంగ్రెస్ కు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. హిట్లర్ నియంత, అంతకు మించిన క్రూరుడు, మహామానవ హననం కోసం తపించిన రక్తపిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీలోనే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాన్ని ధ్వంసం చేయాలని అనుయాయులను ఆదేశించిన విధ్వంసకారుడు. అలాంటి హిట్లర్ని ఆదర్శంగా తీసుకుని హైడ్రాను ఏర్పాటు చేశామని గాంధీగిరి పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించుకున్నారు. అడాల్ఫ్ హిట్లరే తనకు స్ఫూర్తి అని చాటింపు వేశారు. ఇంతకు ఆయన యుద్ధ బీభత్సం ఎక్కడ కోరుకుంటున్నారు? తానే పరిపాలిస్తున్న రాష్ట్ర రాజధాని మహానగరంలో నియంత హిట్లర్ అరాచక తరహా ఆలోచనలతో ఇజ్రాయెల్ తరహా విధ్వంసం చేస్తానంటున్నది గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని. రేవంత్ వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. విమర్శకులు అతివాద జాతీయ పార్టీలను విమర్శించేటప్పుడు ఫాసిస్టు హిట్లర్తో పోలుస్తారు. అంతెందుకు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఫాసిస్టు ధోరణి అవలంబిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం పదే పదే విమర్శిస్తుంటారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థల్ని, రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారని, సమాజంలో విభజన రాజకీయాలు తీసుకొస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. స్వతంత్ర వ్యవస్థలైన మీడియా, న్యాయ వ్యవస్థ, ఎన్నికల సంఘం వంటి వాటిని ఆర్ఎస్ఎస్, బీజేపీ పూర్తిగా ఆధీనంలోకి తీసుకుని ప్రజాస్వామ్య స్వభావాన్ని మార్చేశాయని లండన్లోని చాథమ్ హౌస్లో చేసిన ప్రసంగంలో ఆరోపించారు. దళితులు, గిరిజనులు, మైనారిటీలను భారతీయ సమాజంలో అట్టడుగునే ఉంచాలనేది వారి ఫాసిస్టు ఆలోచన అన్నారు. రోహిత్ వేముల, భీమా కోరెగావ్ వంటి ఘటనలు ఇందుకు నిదర్శనమని విమర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాసిస్టు నియంత హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన్నే అనుకరిస్తానని ప్రకటించుకోవడం రాహుల్ గాంధీని ఎదురుదెబ్బ కొట్టడమేనని, ఆయన్ను విమర్శించే వారికి మద్దతు ప్రకటించడమేనని చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పాలిత మరో రాష్ట్రమైన కర్ణాటకలో ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆ పార్టీ జాతీయ నాయకత్వంలో పెద్ద దుమారమే చెలరేగుతున్నది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇండియా కూటమి భాగస్వామి, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా స్పందించారు. నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ స్ఫూర్తితో హైదరాబాద్లో పేదల ఇండ్లు కూల్చేందుకు హైడ్రా తెచ్చామని చెప్పడం దిగ్భ్రాంతికరమన్నారు. రేవంత్ కు గతంలో సంఘ్ పరివార్తో లింకులు ఉండడం వల్ల ఆ ప్రభావం ఆయన మాటల్లో ఉన్నదని, ఇలాంటి వ్యక్తులపై ప్రజాస్వామ్య ఆలోచనలు ఉన్న పౌరులు సమీక్షించుకోవాలని కోరారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పినరయి విజయన్ విమర్శలతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి యుద్ధ బీభత్స వ్యాఖ్యలపై బీఆర్ఎస్ బగ్గుమంటున్నది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ తన సిద్ధాంతాల ముసుగును తొలగించి అధికారికంగా ఆల్ ఇండియా నాజీ పార్టీగా పేరు మార్చుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ గాంధీ ఇచ్చే జాతీయ నినాదం మొహబ్బత్ కి దుకాన్ కాస్త ఆయన స్వయంగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి క్రూరనియంత వారసత్వాన్ని హక్కును చేర్చుకోవడంతో తెలంగాణలో హిట్లర్ కా మకాన్గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. మానసిక రోగిలాగా సీఎం రేవంత్ నోటికి ఏది వస్తే అది మాట్లాడడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత విష్ణువర్ధన్ మండిపడ్డారు. రేవంత్ అనే దరిద్రాన్ని తెలంగాణ ప్రజల మీద రుద్దినందుకు రాహుల్ జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి అరాచక ఆలోచనలు, విద్వేష మనస్తత్వాన్ని బయటపెట్టుకున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. హిట్లర్ వారసత్వాన్ని కొనసాగిస్తున్న రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలు పెను ప్రమాదంలో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు. హామీలు అమలు చేయలేక పబ్లిక్ గా హిట్లర్ పేరు చెప్పుకొని జనాన్ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. హిట్లర్ వారసుడి చేతిలో చిక్కుకున్న తెలంగాణను కాపాడుకుంటామన్నారు బీఆర్ఎస్ లీడర్లు.
ఇజ్రాయెల్ దేశంలో శత్రు దేశపు క్షిపణులు రణ విలయాన్ని సృష్టిస్తే హైదరాబాద్లో బుల్డోజర్లు యుద్ధ బీభత్సం సృష్టించాయి. ఈ రెండు వినాశనాల్లో ఏది గొప్పగా ఉన్నదో గూగుల్ మ్యాప్ ద్వారా పోల్చి చూసుకోవాలని రేవంత్ రెడ్డి కాలర్ ఎగరేసినట్టు చెప్పడంపై ఢిల్లీ కాంగ్రెస్ కంగుతిన్నట్లు సమాచారం. రేవంత్ వ్యాఖ్యలపై సమగ్ర వివరణ ఇవ్వాలని అటు కర్ణాటక రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సూర్జేవాలాను, ఇటు తెలంగాణ రాష్ట్ర ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను ఆదేశించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలతో రంగంలోకి దిగిన రెండు రాష్ట్రాల దూతలు పరస్పరం చర్చించుకొని రేవంత్ నియంత వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భావజాలాన్ని దెబ్బతీశాయనే అంచనాకు వచ్చినట్టు తెలిసింది. సీఎం రాజకీయ ప్రస్థానం తొలినాళ్లలో ఆర్ఎస్ఎస్ భావజాలంతో ప్రేరేపితమైందని, ఇప్పుడు కూడా బీజేపీ పెద్దలతోనే అంటగాగడం వల్ల ఇలా బయటపెట్టారని చర్చించినట్టు సమాచారం. కాషాయ పార్టీతో ఉన్న స్నేహబంధంతోనే అతివాద జాతీయ ధోరణి బయటపడిందని తెలంగాణలో చర్చ జరుగుతున్నట్టు ప్రస్తావనకు వచ్చిందని తెలిసింది. హిట్లర్ పట్ల రేవంత్కు ఉన్న అభిమానం, ఆయనలోని సంఘ్ పరివార్ పూర్వ ఆలోచనలు ఫాసిస్టు భావజాలాన్ని బయటపెట్టాయనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. గాంధీ, నెహ్రూ సిద్ధాంతాన్ని కాంగ్రెస్ ఎత్తుకుంటే ఆ పార్టీ సీఎం రేవంత్ హిట్లర్ సిద్ధాంతాన్ని ఎత్తుకోవడం పార్టీకి తీవ్ర నష్టమేనని అధిష్టానానికి నివేదించినట్టు సమాచారం. రెండు రాష్ట్రాల దూతల నివేదికలతో అత్యవసరంగా రంగంలోకి దిగిన అధిష్టానం నష్ట నివారణ చర్యలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. సీఎం స్థాయి వ్యక్తికి కనీసం పార్టీ సైద్ధాంతిక అభిప్రాయాలు తెలియకపోతే ఎట్లాగని ఢిల్లీ పెద్దలు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. హైకమాండ్ సూచనలతో మంత్రి శ్రీధర్ బాబు దిద్దుబాటు చర్యలు చేపట్టినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిందని సీనియర్ కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫాసిస్టు పోకడపై విజ్ఞులు, విద్యావేత్తలు, మేధావులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నాజీ నియంత హిట్లర్ స్ఫూర్తిగా తెలంగాణలో రేవంత్ ఇంకెంత విధ్వంసం సృష్టిస్తాడో అని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తున్నదని హెచ్చరిస్తున్నారు.